హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే చారు. సో ఇదిగోండి దానికి కావాల్సింది అయితే ఇవి అన్నమాట. సో ఇది ఎందుకు అంటే రసం పౌడర్ ఉంటుంది కదా, అదైతే రెడీ చేసుకుంటున్నాం మేము ఇంట్లోనే. దానికి రెడీమేడ్ రసం పౌడర్ వేయకుండా ఇవి వేస్తున్నాం. కావాల్సింది అయితే ఎండుమిర్చి, కాశ్మీరీ చిల్లీస్, ధనియాలు, ఇది మిరియాలు, శనగపప్పు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయ, కరివేపాకు అండ్ ఒక టమాటో. సో ఇప్పుడైతే ఇవి వేయించుకున్నామండి. ఇదిగోండి. సో ఇదిగోండి మసాలా అయితే వేగింది. ఇవి పక్కకు పెట్టుకున్నాము. ఇప్పుడు ఇందులోనే తాలింపు పెట్టుకున్నాము. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ వెల్లుల్లిపాయలు, తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ, ఆనియన్ అండి, పసుపు. ఇంకా కారం వేయాల్సిన పని లేదు, ఆ పౌడర్ చేసి వేయడం. ఇప్పుడు టమాటా, కొద్దిగా సాల్ట్, సో ఇదండి ఇలా పౌడర్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇదండి చారుపొడి అయితే ఇలా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. సో ఈ పౌడర్ ఏమో ఇందులో వేసేసేయాలి. ఇప్పుడు చలికాలం కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటుంది, బాగుంటుంది. అప్పటిదప్పుడు చేసుకున్నాం కాబట్టి బాగుంటుంది. చింతపండు వేయాలమ్మా ఇందులో, టమాటా వేసాము, చింతపండు, ఇదంతా కొంచెం మరగనిద్దాం. సాల్ట్ వేసుకుందామండి ఇప్పుడు ఇందులో. ఇప్పుడు బాగా బాయిల్ అవ్వాలి. సో ఇదండి అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అయిపోయింది, చారు అయితే అయిపోయింది. ఇదండి మిరియాల రసం అయితే అయిపోయింది. వేడివేడి అన్నంలో బాగుంటుంది. మనం జలుబు చేసిన, సర్ది ఏదైనా ఉన్నా ఇలా అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని చేసుకోండి, బాగుంటుంది. థ్యాంక్ యూ. సో ఇదిగోండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే మిరియాల చారు రెడీ అయిపోయింది అండ్ దొండకాయ ఫ్రై అన్నమాట. సో ఇదిగోండి, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.